హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో రిలీజ్ అయిన వేంబు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ తమిళ సినిమాలో హరికృష్ణన్ హీరోగా నటించగా షీలా రాజ్ కుమార్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా కథ ఏంటి అంటే, వేంబు పుష్పవతి అవుతుంది. ఆ తర్వాత ఆమె కర్రసామది నేర్చుకుంటూ ఉంటుంది. ఊర్లో ఆ అమ్మాయిని చూసి భయపడుతూ ఉంటారు. కానీ ఫోటో స్టూడియో నడుపుతున్న వెట్రి ఆమె బావ ఆమెను ఇష్టపడుతూ ఉంటాడు. ఇది తెలిసి వాళ్ళకి పెళ్లి చేస్తారు. అయితే అనుకోని ప్రమాదం జరిగి వెట్రి కళ్ళు పోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది, వేంబు తనకున్న యుద్ధ విద్య, తనకున్న కర్రసాము విద్యతో ఏం చేసింది అన్నది సినిమా. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. రియల్ లైఫ్ వేంబును కూడా లాస్ట్లో చూపిస్తారు. అయితే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఏం సాగదు. మెల్లిగా స్లోగా మనం ఏమనుకుంటున్నామో అదే జరుగుతూ ఉంటుంది తెర మీద. హీరో హీరోయిన్కి పెళ్ళి అవ్వడానికే సగం సినిమా అంతా అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ కష్టాలు, హరికృష్ణని యాక్టింగ్, కళ్ళు మొత్తం విప్పార్చి కళ్ళు కనపడకపోవడం వల్ల బీభత్సం చేస్తున్నట్లు ఉంటుంది తప్ప అతను న్యాచురల్గా యాక్టింగ్ చేసినట్లు అనిపించదు. బోర్ కొడుతుంది అక్కడక్కడ. క్లైమాక్స్ని సాధారణంగా తమిళ సినిమాలు ఎలా ముగిస్తారో అలాగే ముగించాడు. ఓకే అనిపిస్తుంది తప్ప వావ్ సూపర్ అన్న సినిమా అయితే కాదు ఇది. ఈ సినిమా తమిళ్లో ఆహాలో లభిస్తుంది. ఈ సినిమా కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. భయంకరమైన వైలెన్స్ కూడా లేదు. ఆడవాళ్ళు యుద్ధ విద్యలు కూడా నేర్చుకుంటే ఎంత ఉపయోగం ఉంటుంది అన్నట్లు చూపిద్దాం అనుకున్నాడు. కానీ దర్శకుడు మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పురుషాధిక్య సమాజం చేసే ఒత్తిళ్ళు ఇవన్నీ తట్టుకొని ఆడవాళ్ళు ఎలా నిలబడాలి అన్నదాన్ని స్ట్రాంగ్గా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు. హీరో హరికృష్ణన్ ఓకే అనిపిస్తాడు. కళ్ళు పోయిన తర్వాత అతను చేసే యాక్టింగ్ అక్కడక్కడ నవ్వు తెప్పిస్తుంది తప్ప జాలి కలిగించదు ఆ పాత్ర మీద. సో కనెక్ట్ అవ్వం మనం. షీలా రాజ్ కుమార్ ఉన్నంతలో బాగా చేసింది. ఆమె తండ్రి క్యారెక్టర్ కూడా ఫస్ట్లో నా కూతురు మగ పులిని పెంచినట్టు పెంచాను అంటాడు. తర్వాత మళ్ళీ ఓ ఇద్దరు ముగ్గురు ఏంటయ్యా నీ కూతురు అందరినీ కొడుతుంది కర్రలించుకొని అని తిట్టేసరికి వద్దమ్మా నేను నీకు పెళ్లి చేసేస్తాను, నాకు బాధ్యతలు ఉన్నాయి, నేను చచ్చిపోతాను, ఇలాంటి డైలాగ్స్ అంటూ ఉంటాడు. ఒక్క క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ఫీలింగ్తో బతకరు ఈ సినిమాలో. ఫోటోగ్రఫీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది. పర్వాలేదు అనిపించే సినిమా ఒకసారి చూడొచ్చు. పల్లెటూరు అందాలని బాగా తెరకెక్కించారు. వేంబు సినిమా ప్రస్తుతానికి తమిళ్లోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?